ప్రైజ్ లార్డ్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనలు 18:19. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, దేవునికి ఇష్టడుగా జీవించుట. మరి జీవించినంత కాలంలో ప్రతి మనిషి కూడా మరి ఇష్టంగా జీవించాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, కుటుంబానికి ఇష్టముగా ఉండాలనో లేకపోతే సమాజానికి ఇష్టముగా ఉండాలనో కాదు, కానీ దేవునికి మరి ఇష్టముగా జీవించినప్పుడు దేవుడు తప్పిస్తాడండి ఖచ్చితంగా. మరి అవి ఎటువంటి శ్రమలైనా కావచ్చు, లేకపోతే బలవంతులుగా ఉన్న వాళ్ళ చేతిలోంచి మరి ఇంకా ఎటువంటి సమస్యలైనా వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించేవాడు. మరి ఈ కీర్తనాకారుడే చెప్తూ ఉంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని విడిపించేదను, గొప్ప చేసేదను అన్నట్లుగా. మరి రోజున దేవునికి ఇష్టమైన జీవితాన్ని, ఎందుకంటే ఆయన చిత్త ప్రకారం మనం జీవించేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మరి భూమి మీద మరి దేవుని ఎదుట భక్తి చేస్తున్న వారే దేవునికి ఇష్టలండి. మరి అలాంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఈరోజు నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తున్నావేమో, మరి నీకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తున్నావేమో. కాదండి మరి దేవుని బిడ్డ, మరి దేవునికి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించు. అప్పుడు ఎటువంటి శ్రమలైనా, ఎటువంటి శోధనలైనా, ఎటువంటి ఇబ్బందులైనా సరే దేవుడు నిన్ను తప్పిస్తాడు. అంతేకాకుండా దేవుడు ఎదుట నువ్వు ఇష్టముగా కూడా మరి జీవించటం వలన దేవుడు తప్పించడమే కాదండి, నిన్ను గొప్ప చేస్తాడు, హెచ్చిస్తాడు, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉన్నావా లేదా అనేది పరీక్షించుకొని మరి ఉదయకాలం ముందు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఎల్లప్పుడూ దేవునికి ఇష్టడుగా జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్.